మరి మంచి శిలాజిత్ కొనుక్కోవాలి. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ పొందాలి అంటే అసలు దాన్ని ఎట్లా మనం చెక్ చేసుకోవచ్చు? చెక్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ చూపించాం. దాన్ని వెలిగించి చూడొచ్చు. వెలిగించి చూసినప్పుడు మామూలుగా ఇలా తీస్తే తీగలుగా ఇలా సాగుతుందనుకోండి ఎక్కువసేపు. అది మంచిది కాదు. క్వాలిటీ లేదు అని. అలాగే దాన్ని మనం వెలిగించామనుకోండి, వెలిగించినప్పుడు అది సన్నగా వెలిగిస్తే కూడా ఒక బబుల్లాగా ఇలా అయిపోతుందన్నమాట. ఇట్లా ఉబ్బుద్ది. కొంచెం చిన్న బెలూన్ లాగా. అట్లా ఉబ్బిన తర్వాత దాన్ని ఇలా అనేస్తే నల్లగా పౌడర్ అయిపోతుంది అనమాట. డార్క్ బ్రౌన్ పౌడర్, బ్లాక్ పౌడర్ అయిపోద్ది. ఇలా అంటే బ్రౌనిష్ వస్తుంది. అది మంచిది అని అర్థం. తర్వాత దాన్ని వాటర్లో కలిపేటప్పుడు కూడా మనం జస్ట్ కొంచెం వామ్ వాటర్ అలా పెడతా ఉంటే దాన్ని మెల్లగా పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. ఎక్కడ ఒక చిన్న పీస్ లాంటిది కూడా ఉండదు. కానీ నార్మల్గా వేరేవైతే ఏంటంటే ఎంత కలుపుతున్నా ఎక్కడో ఒక చిన్న చిన్న నలకలాగా లేకపోతే చిన్నలాగా కనబడుతుంది. మరి మ్యామ్ క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి. క్యాప్సిల్స్ టాబ్లెట్స్ రూపంగా చేస్తున్నారు కానీ అవి అంతగా క్లీన్ చేసినవి కాదు. ఎందుకంటే మీరు ఏదైతే క్యాప్సూల్ చేయాలి అంటే అది గట్టిగా అవ్వదు. ఒకవేళ మీరు ఇలా బాల్ లాగా చేసేసినా కూడా అది అవ్వదు. ఎందుకంటే సీజన్ మారితే దాని స్ట్రక్చర్ కూడా మారుతుంది. మీకు ప్యూర్ శిలాజిత్ సీజన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ లూజ్ అయిపోతుంది. మీరు దాని బాల్లో చుడతానంటే ఉండదు. ఈ వేడికి అది మెల్లగా ఇలా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. మీరు బాల్స్ లాగా చుట్టి లేకపోతే ఒక టాబ్లెట్ రూపంలో చుట్టి ఒక బాటిల్లో వేస్తే అదంతా కలిసిపోయి ముద్ద అయిపోతుంది దానికి. అదే వింటర్ వచ్చింది అనుకోండి గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఎంత రాయిలాగా అయిపోతుంది. దాంట్లో నుంచి రాదు. ఇప్పుడు టాబ్లెట్ రూపంలో మనం చేసినప్పుడు ఇప్పుడు సమ్మర్లో మేము చెయ్యము, ఓన్లీ వింటర్లోనే చేస్తామని అట్లా ఉండదు కదా. సమ్మర్లో చేస్తే అది కరిగిపోతుంది అది. కాబట్టి దాంట్లో అంటే ఏదో ఒక ఫార్మేషన్ ఉంటుంది ఒక టాబ్లెట్గా చేయడానికి. దాన్ని టాబ్లెట్ రూపంలోకి తీసుకురావాలి అని అంటే ఖచ్చితంగా దానికి మళ్ళీ వేరే దాని ఫార్ములా వేరే ఉండొచ్చు. ఎందుకంటే ఒరిజినల్ శిలాజిత్ని మనం ఒక ఫామ్లోకి తీసుకురావడం కష్టమైన విషయం.